వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమో దేవ సర్వకార్యేషు సర్వదా. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఊరు వాడ వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భాగ్యనగరంలో చవితి పండుగ శోభ ఉట్టిపడుతోంది. ఖైరతాబాద్ శ్రీ విశ్వశాంతి మహాగణపతిని దర్శించుకున్నారు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. మహాగణపతికి తొలి పూజలు చేశారు, మహాహారతి ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, సిటీ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గవర్నర్ తో కలిసి పూజల్లో పాల్గొన్నారు. గౌరవ స్థానిక శాసనసభ్యులు నాగేందర్ గారి తరఫున అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు, ఈ నిర్వహణ కమిటీ సభ్యులు అందరూ కూడా భక్తులందరికీ అన్ని రకాల సౌకర్యాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్థానిక పోలీసు జిహెచ్ఎంసీ అన్ని శాఖలకు సంబంధించిన వారితో కోఆర్డినేషన్ జరుగుతోంది. భక్తులు సహకరించి ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా నవరాత్రులు ఘనంగా జరిగే వేడుకల్లో భాగస్వామ్యంగా రాజ్యవ్యాప్తంగా జరిగే ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ 46వ సంవత్సరంగా మహాన్ని కలిపి జరిగేటువంటి యొక్క నిమజ్జన కార్యక్రమాల్లో కూడా మరి ప్రభుత్వ తరఫున ఏర్పాటు జరుగుతున్నాయి. మొన్నటి దాకా బోనాల ఉత్సవాలు జరిగినాయి. ఈ నవరాత్రుల గణేష్ ఉత్సవాలు కూడా విజయవంతంగా జరిగి భగవతి రాష్ట్రంతో రాష్ట్ర ప్రభుత్వము ప్రజలు అందరూ కూడా క్షేమంగా ఉండాలని మరొకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. థ్యాంక్ యూ పొన్నం ప్రభాకర్ గారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా పొన్నం ప్రభాకర్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రివ్యూ మీటింగ్ పెట్టి ప్రభుత్వ పరంగా ఈరోజు వివిధ డిపార్ట్మెంట్ వారి యొక్క కోఆర్డినేషన్ తో ఈ యొక్క ఉత్సవ కమిటీ యొక్క కోరిక మేరకు మరి ఏర్పాట్లని ముఖ్యమంత్రి గారి యొక్క పర్యవేక్షణలో, ఇన్ఛార్జ్ మంత్రి గారి యొక్క పర్యవేక్షణలో ఇంత గొప్పగా ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, మీకు, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా 71 సంవత్సరాల క్రితం ఇక్కడ పెట్టినటువంటి యొక్క విఘ్నేశ్వర స్వామి కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తా ఉంటే స్వర్గీయ శంకరయ్య గారు మొట్టమొదటిగా మొదలుపెట్టి బాల్ గంగాధర్ లోక్మాన్య తిలక్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు, దేశంలో ఉన్నటువంటి ఐక్యతగా ఉండాలని వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం ఇలా కొనసాగుతూ వచ్చారు. ఈరోజు 69 అడుగుల విఘ్నేశ్వరుడు ఇక్కడ పెట్టామంటే ఇది ప్రపంచ వ్యాప్తంగా ఎంత కీర్తి పొందింది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకి ఆ ఘనత దక్కుతుంది అని కూడా చేతులు జోడించి ఇక్కడ ఉన్నటువంటి మీడియా సోదరులందరికీ అన్ని మీడియా సంస్థలకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఇంత పేరు ప్రతిష్టలు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఇంత పేరు వచ్చింది అంటే ఆ క్రెడిట్ మీకే దొరుకుతుందని చెప్తూ రేపు ముఖ్యమంత్రి గారు, బహుశా రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. అదేవిధంగా మంత్రులు, అదేవిధంగా మరి అమెరికన్ కౌన్సిలర్ జనరల్ గారు 30వ తేదీన వస్తామని మాకు వాళ్ళు కూడా రిక్వెస్ట్ పెట్టుకున్నారు. వారికి కూడా మేము స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని పొన్నం ప్రభాకర్ గారు గత 10 రోజుల క్రితమే పర్యవేక్షణ చేసి వివిధ డిపార్ట్మెంట్లకు ఆదేశాలు ఇచ్చినందుకు మరి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అనిల్ కుమార్ గారు వారి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి జై. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 70 సంవత్సరాల కింద మొదలైన ఈ యొక్క వినాయక ఉత్సవం దాదాపు ఈరోజు 71 సంవత్సరంలో అడుగుపెట్టి కేవలం మన ఖైరతాబాదే కాకుండా, తెలంగాణ రాష్ట్రం కాకుండా, యావత్ భారతదేశం కూడా కాకుండా ప్రపంచంలోనే ఈరోజు పేరు ప్రతిష్ట ఉన్నది ఏదైనా వినాయకుడు ఉందంటే అది మన ఖైరతాబాద్ వినాయకుడు అని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇప్పుడే పెద్దలు దానం నాగేంద్రన్న గారు చెప్పినట్టు 70 సంవత్సరాల కింద శంకరన్న మొదలుపెట్టిన ఈ యొక్క వినాయకుడిని పెద్దలు దర్శనన్న గారి నాయకత్వంలో, అదే విధంగా ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులైన కుమారుడు రాజ్ కుమార్ అన్న గారి నాయకత్వంలో ప్రతి కుమారుడు, కుమార్తె, అక్క కూడా ఉంది. మన ఫ్యామిలీ మొత్తం కూడా డెడికేటెడ్ గా ఈ యొక్క వినాయకుడికి డెడికేటెడ్ గా పనిచేస్తూ
వాళ్ళ ఫ్యామిలీ కాకుండా ఖైరతాబాద్ లో నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఖైరతాబాద్ వినాయకుడికి వాళ్ళ ఒక సర్వీస్ ని కూడా అంకితం చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ 11 రోజులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తి శ్రద్ధలతో వాళ్ళందరూ కూడా సేవ చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కూడా పెద్దలు నాగేంద్ర అన్న గారి ఆశీర్వాదంతో నాయకత్వంలో నాకు కూడా మెంబర్ వేసిందని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా ఖైరతాబాద్ నియోజకవర్గ ఉత్సవ కమిటీ సభలో ఉన్న వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే 11 రోజులు కూడా మనం అందరం కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అందరం కూడా అన్ని విధాలుగా కోఆర్డినేషన్ చేసుకుంటూ పెద్దలు మన హైదరాబాద్ నగరం మంత్రి వర్యులు పున్నం ప్రభాకర్ అన్న గారు కూడా సహాయంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దగ్గర నుండి కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. మనం చూసాం ఇటీవలే బోనాల పండుగ హైదరాబాద్ లో ఎంత వైభవంగా మనం అందరం కూడా జరపడం జరిగింది. మరి ఇప్పుడే నాగేంద్ర గారు చెప్పినట్టు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ అన్న గారు కూడా రాబోయే రోజులలో వచ్చి ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడం జరుగుతుంది కనుక మరొకసారి ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులు కావచ్చు, మన పోలీస్ సోదరులు కావచ్చు, వాళ్ళందరూ కాంట్రిబ్యూషన్ తోనే మన ఖైరతాబాద్ ఒక వినాయకుడు ఒక ఉత్సవాలు చాలా పెద్దగా గౌరవంగా పెద్ద ఎంతో వైభవంగా కూడా మనం అందరం కూడా జరుపుతున్నందుకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి. ఇప్పుడు మాజీ శాసనసభ్యులు చింత రామచంద్ర రెడ్డి గారు మాట్లాడిన తర్వాత చైర్మన్ గారు మాట్లాడతారు. అయితే చిన్న మనవి, చిన్న విన్నపం కూడా, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వివిధ సిబ్బంది అందరికీ కూడా పొద్దున్నే అక్కడ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ వారితో పాటు ఎన్ని వేల మంది భక్తులు వచ్చిన వారికి ప్రసాద పంపిణీ కార్యక్రమం కూడా మేము చేయడం జరిగింది ఉత్సవ కమిటీ ఆధ్వర్యం ద్వారా. వారు దయచేసి మీరు అక్కడ టెంట్ ఒక ప్రాంగణం भगवान गणेश का आशीर्वाद से सुख शांति के समृद्धि के नमस्कार प्रणाम। विनायक चतुर्थी को शुभकामनाएं अच्छा रहे। गणेश को भगवान गणेश का आशीर्वाद से सुख शांति के समृद्धि के नमस्कार। ప్రభాకర్ గారు, మిత్రులు రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు, ఈ ఉత్సవ కమిటీ 71 సంవత్సరం నుంచి ఏదైతే శంకరయ్య గారి నేతృత్వంలో ప్రపంచానికే ఆదర్శవంతమైనటువంటి మన వినాయకుడు ఒక నాయకుడిగా మనకందరికీ సేవలు అందిస్తున్నటువంటి శ్రీ శంకరయ్య గారి కుటుంబ సభ్యులైనటువంటి రాజ్ కుమార్ గారు, వీణా మాధురి గారు, ఖైరతాబాద్ పుర ప్రముఖులు ఎవరైతే దీనికి నాయకత్వం వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ఎలక్ట్రానిక్ మీడియా మిగతా అధికారులందరూ కూడా వినాయక చవితి శుభాభివందనాలు తెలుపుతూ మనమందరం కూడా సుఖశాంతులతో ఉండాలని, ఏదైతే సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి అందిస్తున్నటువంటి మన ధర్మం, ఆ ధర్మానికి ఆది నాయకుడైనటువంటి మన వినాయకుడు మన నాయకుడిగా ప్రపంచానికి శాంతి ఉండాలని, ప్రపంచ ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని, ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ విద్యా విధానం అందరికీ సరైన సమకూలంగా జరగాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క పండుగలు ఎంతో వైభవంగా ముందుండి నడిపిస్తున్నటువంటి అన్ని సామాజిక వర్గాలలో ప్రభుత్వం ముందుండి కుల మతాలకు అతీతంగా అందరి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా అన్ని పండుగలు కూడా జరుపుకోవాలనే ఆలోచనతోని చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తూ ముఖ్యంగా ఈ పండుగలకు ఎక్కడైతే మన గణేష్ మండపాలు ఎన్నైతే భాగ్యనగరంలో కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండపాలకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నామని ప్రభాకర్ అన్న చెప్తున్నాడు. విధంగా ఇది చాలా అభినందనీయము. ప్రభుత్వాలు ఈ రకంగా అన్ని పండుగలకు కూడా అన్ని రకాల వసతులు కల్పించాలని చెప్పని
ముఖ్యంగా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, అదే రకంగా మన కేంద్ర మంత్రివర్యులైనటువంటి శ్రీ కిషన్ రెడ్డి గారు, శ్రీ బండి సంజయ్ గారి యొక్క వాళ్ళ తరఫున కూడా మీ అందరికీ గణేష్ పండుగ శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియపరుస్తూ భారత్ మాతా కీ జై, గణేష్ మహారాజ్ కి. అమిత్ షా మేము మర్చిపోయాడు. ఇప్పుడు రాజ్ కుమార్ గారు వారు చైర్మన్ గారు నమస్తేనా, మీదికి రావు, మీదికి రావు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదే రకంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు, మన దానం నాగేంద్ర గారు, అదే రకంగా అనిల్ కుమార్ యాదవ్, మన రాజ్యసభ సభ్యులు